ఎన్టీఆర్ వైద్య సేవల నిలిపివేతపై నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ స్పందించింది. నాన్ ఎమర్జెన్సీ ఓపీడీ సేవలను మాత్రమే నిలిపివేసినట్టు క్లారిటీ ఇచ్చింది. ఎమర్జెన్సీ సేవలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి అన్నారు నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ సెక్రటరీ డాక్టర్ అవినాష్. పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లించాలంటూ ఎన్టీఆర్ వైద్య సీఈఓకి లేఖ రాసినట్టు చెప్పారు. హైబ్రిడ్ మోడ్ ప్యాకేజీలపై క్లారిటీ ఇవ్వాలని, అలాగే తమ డిమాండ్లను సీఎం దృష్టికి తీసుకువెళ్లాలని కోరినట్టు తెలిపారు. ఎన్టీఆర్ వైద్య సేవ సీఈఓ గారికి ఒక లెటర్ అన్నది ఇష్టం జరిగింది. దాంట్లో మా ప్రాబ్లమ్స్ మెయిన్గా పాత డ్యూసు, రెండోది ఆపరేషనల్ ఇష్యూస్, మల్టిపుల్ థింగ్స్, తర్వాత రేషనలైజ్ ఆఫ్ ప్యాకేజెస్, తర్వాత ఇప్పుడు ఫ్యూచర్లో వచ్చి ఈ యూనివర్సల్ హెల్త్ స్కీమ్లో మా స్టేక్ హోల్డర్స్ పరంగా ప్రైవేట్ నెట్వర్క్ హాస్పిటల్స్ ఒపీనియన్ కూడా తీసుకోవాలి అని మనవి చేసుకుంటూ జరిగింది. ఈ విషయంలో ప్రస్తుతానికి హాస్పిటల్లో ఫైనాన్షియల్ స్ట్రగుల్స్లో ఉన్నాయి కాబట్టి మేము నాన్ ఎమర్జెన్సీ అంటే ఓపీడీ సర్వీసెస్ అన్నది ప్రస్తుతానికి టెంపరీగా సస్పెండ్ చేసాం. మా మనవి ఏంటి అంటే ఇది సీఎంగా దృష్టిలోకి తీసుకెళ్ళాలి అండ్ ఖచ్చితంగా కూడా ఆయన మాకు అండగా ఉంటారు అండ్ తొందరగా ఈ ప్రాబ్లమ్స్ నుంచి బయటికి తీసుకొస్తారు, హాస్పిటల్ సపోర్ట్ చేస్తారు అన్న ఆశ మాకు ఉంది. ఎమర్జెన్సీ సర్వీసెస్, ఇన్ పేషెంట్ సర్జరీస్ కానీ అన్నీ కూడా రొటీన్గా నడుస్తాయి. ఎందుకంటే ప్రజలను ఇబ్బంది కానీ గవర్నమెంట్ని ఇబ్బంది పెట్టే ఉద్దేశం మాకు లేదు. ఓన్లీ ఇది మా పాత బకాయితలు అండ్ ఈ ప్యాకేజ్ రేట్స్ అన్నవి ఇన్ఫ్లేషన్ ద్వారా కరెక్షన్ చేయాలి. ఫ్యూచర్లో యూనివర్సల్ హెల్త్ కవరేజ్లో మేము ఇంపార్టెంట్ స్టేక్ హోల్డర్స్ కింద మేము కూడా కాంట్రిబ్యూట్ చేయాలని ఆశిస్తున్నాం.